జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కూడా, కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. వెళ్ళే అవకాశం ఉందంటారా? ఆయనకి నష్టం అండి వెళ్తే, నేను అనుకోవటం, నా అభిప్రాయంలో ఆయనకు వెళ్తే నష్టం. దట్స్ ఇట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసినంతవరకు ఉండదండి, ఎందుకంటే ఆయన స్వతంత్రంగా ఉండటమే ఇష్టపడతారు. ఇంతకుముందు ఆయనకు అన్యాయం జరిగింది కదా కాంగ్రెస్ పరిపాలనలో, అందుకని నాకు తెలిసినంతవరకు ఆయన వెళ్ళకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఆయన స్వతంత్రంగా పోటాడితేనే ఆయనకున్న చరిష్మా నిలబడుతుంది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి వైసీపీ సపోర్ట్ చేస్తుందని కూడా కొన్ని ప్రచారాలు అయితే వస్తున్నాయి సార్, వార్తలు కూడా. అవి వాస్తవం కాదు కదా, ఏమవుతుందో చూద్దాం. అది ప్రచారాలే కదా, వాస్తవం చూద్దాం. నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ని వ్యతిరేకించి చేసే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన పరిపాలన ఎందుకు చక్కగా ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం మంచిది. ఆయన వరకు ఆయన వ్యక్తిగతంగా చూసుకుని ఆయన పార్టీని ఆయన జాగ్రత్తగా రాష్ట్రంలో కాపాడుకుంటూ ఉంటే నెక్స్ట్ టైం కన్నా ఆయనకి మంచి ఆపర్చునిటీ వస్తుండొచ్చు. సార్, నిన్న జరిగిన ఢిల్లీ ధర్నాలో నిఖిలేష్ యాదవ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ ఆపర్చునిటీస్ ఉండే, వాళ్ళ అవకాశవాదులు. కేంద్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ఏదో విధంగా చెయ్యాలి కదా, అందుకని ఈయనకి ఇస్తారు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొట్లాటలే జరుగుతున్నాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ ముందర చూసుకుని ఇక్కడ వీళ్ళని వ్యతిరేకించుంటే అప్పుడు ఢిల్లీ వెళ్ళినట్టయితే అప్పుడు వీళ్ళకి అవకాశం ఉండేది కాదు. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీలో ఎందుకు మాట్లాడుతున్నారని. సో ఇక్కడ మాట్లాడి అక్కడికి వెళ్తే అప్పుడు వీళ్ళు నోరు తెరిచి మాట్లాడే అవకాశం ఉండేది కాదు, వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా ఉండేది కదా ఆయనకి. నా అభిప్రాయం అది. జగన్ ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. వెళ్ళే అవకాశం ఉందంటారా? అది మనం చెప్పలేమండి. ఇప్పుడు ఆయన ఒక్క సింగిల్గా వచ్చాడు, సింగిల్గానే పోరాటం చేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అంతా ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. వెళ్ళాలి అన్నది వద్దన్నది ఆయనే డిపెండ్ అయి ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ రాజకీయాల్లో యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని కూడా కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి సార్. అవన్నీ మనకు తెలియదండి, ఎందుకంటే మనం ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళం. వాళ్ళంటే పెద్ద వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు ఏ చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు. మనం వెళ్ళి జగన్ గారు మీరు వెళ్ళి పెద్దపేట ఎక్కాలంటే అది జరిగేది కాదు. అది ప్రజల అభిప్రాయంలో ఉండాలి. ఏదైనా సరే ప్రజలకు మంచి చేయాలి. ఆయన కొంతవరకు ప్రజలకు మంచి చేశాడు, అందరికీ చేశాడని మనం అనలేము. పేదవాళ్ళకి మంచి చేశాడని మాత్రం చెప్పగలరు అందరూ. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి వైసీపీ సపోర్ట్ చేస్తుందని కూడా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి, అలాగే వార్తలు కూడా వస్తున్నాయి. బీజేపీ అనేది అది మనం చెప్పగలిగింది కాదండి. ఆయన పెద్ద ఆయన ఎవరు కావాలన్నా ఎవరు ఇది చేసుకోవాలన్నా ఆయన అది చేసుకుంటే వాళ్ళ దగ్గరికి తెస్తాడు, లేదంటే వాళ్ళ పక్క తోసేస్తాడు. అది జగన్ ఢిల్లీ ధర్నాలో 8 పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే అఖిలేష్ యాదవ్ గారు కూడా తమ మద్దతుని తెలిపారు. దీనిపైన మీ అభిప్రాయం? వాళ్ళకుండే అక్కడుండే వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దానికి సంబంధించినవన్నీ వాళ్ళుగా ఇప్పుడు జగన్ గారు ఎలా అయితే వెళ్ళారో వాళ్ళు కూడా అలా వస్తారండి. అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమన్వయం పాటించాలి, దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అది కరెక్టే కదండి, దాడులు జరగడం అనేది కరెక్టే. ఇవాళ నేను ఓడిపోయాను, నా మీద దాడి చేస్తే మీరు అది మంచి పద్ధతి కాదు కదా. ఇప్పుడు రేపు నేను గెలిచాను, నేను రేపు వాళ్ళ మీద దాడి చేస్తే అది మంచి పద్ధతి కాదు కదా. ఎవరికాళ్ళు ఇది మానవ లోకం కాబట్టి మానవులు ఇదిగా ఉండే అందరూ తినేది ఒక తిండే కదా, భోజనం అందరూ తినేది నోట్లోకి అన్నమే. 4 ఏళ్ళు వెళ్ళని 5 ఏళ్ళు వెళ్ళని తినేది ఆ భోజనం చేస్తాం కాబట్టి టిఫిన్ చేసేవాడు టిఫిన్ చేస్తాడు, భోజనం చేసేవాడు భోజనం చేస్తాడు. కానీ మనకి కావాల్సిందంటే మానవత్వంగా ఉండాలి, ప్రతి ఒక్కరి కాడ మానవత్వంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వెళ్ళే అవకాశం ఉందంటారా? నేను అనుకోవడం వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే తను కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చాడు కదా. ఎన్డీఏతో పొత్తు పెట్టుకుందామంటే ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు, అవకాశం లేదు. ఇండియా కూడా ఉందంటే అతను ఇప్పుడు కాంగ్రెస్ని బయటకు వచ్చిన అతనే కదా, అంటే మ్యాక్సిమం అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే షర్మిల ఉంది కదా ఆల్రెడీ, షర్మిలకి జగన్కి పడతలేదు, అవకాశం లేదు కదా. అదే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో కలిసి వైసీపీ కలవబోతుందంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రచారాలను ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిందండి, ఇంక ఇప్పుడు ఇట్లాంటి ఏమి ఉండవు, ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 15 సీట్లు ఉన్నాయి టీడీపీకి,
జనసైనికులు 17 సీట్లు, 16 కదా, 16 2 18 సీట్లు ఉన్నాయి కదా, వీళ్ళకి అవసరం లేదు. ఇంకా మద్దతు ఇచ్చినా ఇప్పుడు ఉపయోగం ఏముంది? ఇస్తారు. జగన్ ఎందుకు వద్దంటే ముందే అంటాడు, చేయకూడతాడు. దానికి ఉపయోగం ఉండదు పెద్దగా. అంటే జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? రాజకీయాలు సహజం అండి, తీసుకుంటారు ప్రతి ఒక్కరు యూటర్న్. జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రతి ఒక్కరు యూటర్న్ తీసుకుంటారు, అందరూ తీసుకుంటారు. సహజమే దాన్ని యూటర్న్ తీసుకోవడం. పరిస్థితి ప్రభావం బట్టి అందరూ తీసుకుంటారు యూటర్న్. అలాగే జగన్మోహన్ రెడ్డికి నిఖిలేష్ యాదవ్ గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? ఏముండదండి ఉపయోగం. అక్కడ ఉత్తరప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్, దానికి ఉపయోగం ఉండదు. మద్దతు ఇచ్చిన వాళ్ళు పెద్ద బెనిఫిట్ ఏం రాదు. అఖిలేష్ యాదవ్ వచ్చి మద్దతు ఇచ్చిన వల్ల ఇప్పుడు ఎలక్షన్లో ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. చెప్పే కదా, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇద్దరు ప్రతిపక్షాలు ఉన్నారు కదా, ఏదో చేస్తూ ఉంటారు అన్నమాట. కాకపోతే జగన్మోహన్ ఒక 6 months ఏదైనా చేస్తే బాగుంటుంది పాలసీస్ మీద. నిఖిలేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమన్వయం పాటించాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు నిఖిలేష్ యాదవ్. అది జరుగుతూ ఉండేది నిజం, అది మాత్రం వాస్తవమే. ప్రజాస్వామ్యం అన్నాక ఉండాలన్నమాట. దాడులు అలానే ఉండకూడదు, ఏదన్నా ఉంటే చట్టపరంగా ఉండాలి తప్పితే. మొన్న ఒకటి జరిగింది ఇష్యూ, ఎవరు నరికేశారు కదా, జిలాని అనే వ్యక్తి, అది వాళ్ళ వ్యక్తిగత దాడి. వీళ్ళు ఏంటంటే ఉనికి కోసం పార్టీకి పిలివారు, అంతే, ఏం లేదు. అంటే నిఖిలేష్ యాదవ్ గారు ఏమంటున్నారంటే దాడులు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యంలో హత్యలు చేస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నిఖిలేష్ యాదవ్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. 100% కరెక్ట్ అయితే కాదు దాడులు చేయడం అనేది. ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగత కారణాల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ ఏంటంటే వీళ్ళు పార్టీకి పులుగుతున్నారు, అది వాస్తవం అన్నమాట. రెండు సరే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా మీద ఏదన్నా కక్ష ఉంటే నా పైన టార్గెట్ చేయండి, మా ప్రజల మీద, మా కార్యకర్తల మీద టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని కూడా మాట్లాడుతుంది. అది ఫన్నీ అండి, కోడికత్తి డ్రామా, అదేం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వస్తున్నారంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరు చేర్చుకోరండి, ఎవరు బుద్ధున్నాడు ఎవరు చేర్చుకోడు. బుద్ధునుడు ఎవరు, ఆయన సంగతి చూశారు కదా, 5 సంవత్సరాలు అధికారంలో ఉండగా ఏం చేశాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. కనుక బుద్ధునుడు ఎవడు అతన్ని చేర్చుకోరు, అది భ్రష్టు పట్టించాడు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తుంది వైసీపీ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలను ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అవసరమైతే ఎవరు కాళ్ళని పెట్టేసుకుంటాడు ఆయనకున్న కేసుల మీద, దాని మీద ఎవరు కాళ్ళని పెట్టేసుకుంటాడు. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, ఏమైనా చేయగలడు. అది అయితే అఖిలేష్ యాదవ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? ఏమవుతారు, అంతా రాజకీయం, అది మరి అంత రాజకీయం. అఖిలేష్ యాదవ్ గారు కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, హింసలు జరుగుతున్నాయి, కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడేమో పెద్దగా లేవు, అప్పుడే జరిగినాయి బాగా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలను ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నమ్మలే. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమికి కలిసి వైసీపీ సపోర్ట్ చేస్తుందని కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. అదంతా ఉట్టిదే అనుకుంటా. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు కదా, రాష్ట్రపతి పరిపాలన వచ్చే అవకాశం ఉందంటారా? ఏం లేదు, ఇప్పుడు ఎందుకు నెల కాలేదు జరిగి ఎలక్షన్, అప్పుడే తెస్తారు.